వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బావగారు ఆ. పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటది మన ఫాలోయింగ్. కరెక్టే బావా. హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈ రోజు మనం ఈ వీడియోలో జుజుట్సు కైసెన్ యానిమే గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. జుజుట్సు కైసెన్ లో వాచ్ ఆర్డర్ ఏంటి, వరల్డ్ ఎలా ఉంటుంది, టైం లైన్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఎందుకు ఎంత పాపులర్ అయింది, సీజన్ 3 ఎప్పుడు వస్తుంది, ఇలా చాలా విషయాలు కవర్ చేయబోతున్నా. సో ఫస్ట్, ఇంకా ఈ యానిమేని చూడని వాళ్ళు ఉంటే మీరు తెలుసుకోవాల్సిన అన్ని డీటెయిల్స్ ని కవర్ చేసి చెప్తా. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ జుజుట్సు కైసెన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా చివరి వరకు చూసి వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జుజుట్సు కైసెన్ నుంచి ఇప్పటి వరకు మనకి 2 సీజన్స్ వచ్చాయి అండ్ ఒక మూవీ కూడా వచ్చింది. సీజన్ 1 కి 2 కి మధ్యలో జుజుట్సు కైసెన్ 0 అని ఒక మూవీ రిలీజ్ అయింది. సో ఫస్ట్ సీజన్ 2022లో వచ్చింది. ఇందులో మొత్తం 24 ఎపిసోడ్స్ ఉంటాయి. దీన్ని చూసిన తర్వాత మనం జుజుట్సు కైసెన్ 0 మూవీ చూడాలి. ఇది 2021లో రిలీజ్ అయింది. ఆ తర్వాత 2023లో సీజన్ 2 23 ఎపిసోడ్స్ రిలీజ్ అయింది. సో ఇది వాచ్ ఆర్డర్ అనమాట. క్రంచీ రోల్లో అన్ని లాంగ్వేజెస్ లో ఉంది. తెలుగు డబ్, ఇంగ్లీష్, హిందీ, జాపనీస్ ఇలా అన్ని లాంగ్వేజెస్ లో ఉంది. ఇంకా ఈ ఆర్డర్ లో లైన్ గా చూసేయండి. సో మరి ఇప్పుడు ఈ జుజుట్సు కైసెన్ ప్రపంచం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. కర్స్డ్ ఎనర్జీ అంటే ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇది యాక్చువల్ గా మనుషుల్లో కోపం, అసూయ, భయం, అసహ్యం ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి కదా, వాటి నుంచి ఒక ఎనర్జీ పుట్టుకొస్తుంది. ఆ ఎనర్జీనే జుజుట్సు కైసెన్ ప్రపంచంలో కర్స్డ్ ఎనర్జీ అంటారు. అండ్ కర్స్డ్ స్పిరిట్స్ అంటే ఈ కర్స్డ్ ఎనర్జీతో తయారైన మాన్స్టర్స్ అన్నమాట. మరి రోజు రోజుకి మనుషుల్లో పెరిగిపోతున్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల వీటికి బలం పెరుగుతూ ఉంటుంది. ఇందులో బాగా విపరీతమైన పవర్ఫుల్ కర్స్డ్ స్పిరిట్స్ ఉంటాయి. అలాగే అంత పవర్ఫుల్ కానీ నార్మల్ స్పిరిట్స్ కూడా ఉంటాయి. సో బేసిక్ గా ఇవి మామూలు మనుషులకు కనిపించవు, ఆల్మోస్ట్ దెయ్యాల టైప్ అన్నమాట. అండ్ వీటిని అంతం చేయడానికి సార్సరర్స్ ఉంటారు. ఎలా అయితే దెయ్యాలని హ్యాండిల్ చేసే స్పిరిట్ డీలర్స్ ఉంటారో అలా వీళ్ళు కూడా అన్నమాట. అండ్ వీళ్ళకి ఒక పెద్ద అకాడమీ ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా కర్స్డ్ ఎనర్జీ వాడతారు. సో సింపుల్ గా చెప్పాలంటే ముళ్ళుని ముళ్ళుతో తీయాలంటారుగా, సేమ్ అలాగే కర్స్డ్ ఎనర్జీని ప్రాపర్ గా వాడే జుజుట్సు సార్సరర్స్ ఆ కర్స్డ్ స్పిరిట్స్ ని ఎక్సర్సైజ్ చేస్తారు, అంటే భూత వైద్యం చేస్తారు అనుకోండి. అండ్ వీళ్ళలో కూడా ర్యాంక్స్ ఉంటాయి. అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళది గ్రేడ్ 4 కేటగిరీ, అండ్ దానిపైన గ్రేడ్ 3, 2 ఇంకా 1 ఉంటాయి. అండ్ గ్రేడ్ 1 సార్సరర్స్ అంటే చాలా పవర్ఫుల్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్ సార్సరర్స్ ఉంటారు కదా, వాళ్ళని గ్రేడ్ 1 సార్సరర్స్ కింద డిక్లేర్ చేస్తారు. అండ్ ఈ పవర్ సిస్టమ్ లో అంచనాలకు మించి పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళని స్పెషల్ గ్రేడ్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ మన స్పెషల్ గ్రేడ్ సార్సరర్ గోజో సతరు. అండ్ అలాగే కర్స్డ్ స్పిరిట్స్ లో కూడా విపరీతంగా పవర్ఫుల్ గా ఉండే కర్స్డ్ స్పిరిట్స్ ని స్పెషల్ గ్రేడ్ కర్స్డ్ స్పిరిట్స్ అంటారు. సార్సరర్స్ లో కూడా 2 బ్యాచ్లు ఉంటాయి. ఒక బ్యాచ్ మన జుజుట్సు అకాడమీది, కర్స్డ్ స్పిరిట్స్ ని ఎక్సర్సైజ్ చేస్తూ జనాల్ని కాపాడుతూ ఉంటారు. అండ్ ఇంకో బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు కూడా సార్సరర్సే, కానీ వీళ్ళని జుజుట్సు అకాడమీ నుంచి బ్యానిష్ చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు మనుషుల్ని చంపుతూ ఉంటారు కాబట్టి. సో అది మ్యాటర్. జుజుట్సు కైసెన్ లో స్టోరీ ఒక ఆర్డర్ లో ఉండదు. సీజన్ 1 లో స్టోరీ అంతా కరెక్ట్ గా ఒక ఆర్డర్ లో ఉంటుంది. కానీ జుజుట్సు కైసెన్ 0 మూవీకి వచ్చేసరికి స్టోరీ సీజన్ 1 కి 2 ఇయర్స్ బ్యాక్ వెళ్తుంది. అండ్ సీజన్ 2 లో స్టార్టింగ్ 5 ఎపిసోడ్స్ ఇంకా ఒక 10 ఇయర్స్ వెనక్కి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎపిసోడ్ 6 నుంచి సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. సో నేను చెప్తుంటే కన్ఫ్యూజింగ్ గా ఉన్నా, చూస్తే ఏం అలా అనిపించదు. సో ఇప్పుడు సింపుల్ గా స్పాయిలర్స్ లేకుండా మీకు ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. సీజన్ 1 మొత్తానికి ఇటాడోరి యూజీ అనే ఒక హై స్కూల్ స్టూడెంట్ మెయిన్ క్యారెక్టర్ గా ఉంటాడు. అండ్ తను ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. అదేంటంటే 1000 ఇయర్స్ ఓల్డ్ కింగ్ ఆఫ్ కర్సెస్ గా పిలువబడే సుకున తన పవర్ ని ఒక 20 ఫింగర్స్ లోకి డివైడ్ చేస్తాడు. అందులో ఒక ఫింగర్ ని మన హీరో మింగేస్తాడు. సో ఒక దెయ్యాన్ని పిలిచి బాడీ ఇచ్చినట్టు మన హీరో బాడీలోకి ఆ సుకున వస్తూ పోతూ ఉంటాడు అనమాట. మరి మనోడిని హెల్ప్ చేయడానికి గోజో సతరు అనే ఒక పవర్ఫుల్ జుజుట్సు సార్సరర్ తనని ఒక స్టూడెంట్ గా తీసుకొని ట్రైనింగ్ ఇస్తాడు. ఇంకా అలా మనోడికి తన ఏజ్ గ్రూప్ లో ఉన్న మిగతా సార్సరర్ స్టూడెంట్స్ పరిచయం అవుతారు. ఇంకా అక్కడ నుంచి స్టోరీ ప్రొసీడ్ అవుతుంది. ఆ తర్వాత జుజుట్సు కైసెన్ 0 మూవీలో యూజీ ఇంకా గోజోలు కలుసుకోవడానికి ఒక 2 ఇయర్స్ ముందు జరుగుతుంది. యూతా ఒక్కట్సు అనే ఒక అబ్బాయి ఈ మూవీలో హీరో అనమాట. రీకా అనే కర్సల్ స్పిరిట్ చుట్టూ ఉండి తనని ఎవరు హార్మ్ చేయాలని చూసినా వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. ఇంకా యూతాకు కూడా మన గోజో హెల్ప్ చేస్తాడు. అర్థమైందిగా, అప్పట్లో ఉండే పిల్లలందరికీ అడాప్టెడ్ ఫాదర్ మన గోజో బాబు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బావగారు ఆ. పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటది మన ఫాలోయింగ్. కరెక్టే బావా. అండ్ ఈ మూవీ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేసా, వీలైతే ఆ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ ఆ తర్వాత సీజన్ 2 లో ఫస్ట్ 5 ఎపిసోడ్స్ మన గోజో గతంలో ఏం జరిగిందో ఒక స్టోరీ ఉంటుంది. ఇంకా దాని తర్వాత సీజన్ 1 ఎక్కడి నుంచి ఎండ్ అయిందో అక్కడ నుంచి సీజన్ 2 స్టోరీ కంటిన్యూ అవుతుంది, సీజన్ 2 ఎపిసోడ్ 6 నుంచి. సో ఇది మొత్తం ప్లాట్.
మ్యాక్సిమం స్పాయిలర్స్ లేకుండా ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలు. ఇంకా ఈ యానిమే చూడాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉంటే తప్పకుండా యానిమేని చూడండి. మ్యాక్సిమం మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. అలాగే సీజన్ 1 and 2లో జరిగిన స్టోరీ మొత్తం ఒక 20 minutes వీడియోలో మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ ఒక వీడియో చేయాలో లేదో కింద కమెంట్ చేయండి. సీజన్ 3 వచ్చేలోపు ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. జుజుట్సు కైసెన్ ఎందుకు ఎంత పాపులర్ అయ్యింది? ఈ యానిమేలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ మీద మనం సపరేట్గా మూవీ తీసేయచ్చు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఇప్పుడు గోజోన్ తీసుకున్నా, మన మెయిన్ క్యారెక్టర్ యూజిన్ తీసుకున్నా, అలాగే సైడ్ క్యారెక్టర్స్ అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. సో యానిమే చూసే వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు టోజిన్ తీసుకున్నా, టోడోన్ తీసుకున్నా, అలాగే ఈవెన్ గ్రేడ్ 2 గ్రేడ్ 3 సార్సరర్స్ తీసుకున్నా, ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకి బాగా గుర్తుండిపోతుంది. అండ్ ఈ యానిమేలో స్టోరీ ఏదైతే ఉందో సీజన్ 1లో స్టార్ట్ అయిన ఆర్క్స్ నుంచి సీజన్ 2లో ఎండ్ అయిన ఆర్క్ వరకు దాని ముందున్న ఆర్క్ కంటే స్టేక్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ ఎపిసోడ్స్ లో ఏంటి ఎంత జరిగిందని మనం అనుకునేసరికి నెక్స్ట్ ఇంకో 5 to 6 ఎపిసోడ్స్ లో మనం చూసిన దానికంటే ఇంకా షాక్ అయ్యే ఫ్యాక్టర్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో సీజన్ 2 ఏ లెవెల్లో ఉందో మనం చూసాం. సీజన్ 3 దానికి మించి ఉండబోతుంది. అండ్ ఇంక సీజన్ 4 గురించి నేను చెప్పక్కర్లేదు. అది వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ సీజన్స్ ఆఫ్ యానిమే హిస్టరీ అవుతుంది. ఎందుకంటే ఆ సీజన్ లో మనకి గోజో వర్సెస్ కునా ఫైట్ చూడబోతున్నాం. సో అందుకే జుజుట్సు కైసెన్ ఎంత పాపులర్ అయ్యింది. అండ్ ఒకప్పుడు మనకి షోనెన్ జంప్ మాంగాలో బిగ్ 3 ఎలాగో, అంటే నరూటో, వన్ పీస్, బ్లీచ్ ఇవి ఎలా అయితే రన్ అయ్యాయో, ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ జనరేషన్ మాంగాలో జుజుట్సు కైసెన్ రన్ అయిన రోజులు నెంబర్ 1 లో రన్ అయ్యేది. సో ఈ జనరేషన్ మాంగాలో జుజుట్సు కైసెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాంగా అనిపించుకుంది. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి ఈ యానిమే పాపులర్ అవడానికి. సో అది మ్యాటర్. సో ఫైనల్లీ సీజన్ 3 అప్డేట్స్ గురించి డిస్కస్ చేసి వీడియో ఎండ్ చేసేద్దాం. సీజన్ 3 అఫీషియల్ గా January 8, 2026 రిలీజ్ అవబోతుంది. ఇందులో టోటల్ 23 to 24 ఎపిసోడ్స్ ఉంటాయి. కలింగ్ గేమ్స్ ఆర్క్ ని ఈ సీజన్ లో కవర్ చేయబోతున్నారు. జుజుట్సు కైసెన్ 0 మూవీలో మెయిన్ క్యారెక్టర్ యూతా అండ్ మన యానిమేలో మెయిన్ క్యారెక్టర్ యూజీ మధ్య ఫేస్ ఆఫ్ చూడబోతున్నాం. అండ్ మాక్సిమం ఈ సీజన్ లో ప్రెజెంట్ రన్ నుంచి గోజో బయటకు వచ్చేస్తాడని చాలా మంది అనుకుంటున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు ఇంకా అంత త్వరగా వచ్చే ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నా. సో దీని మీద మనం సపరేట్ గా వీడియోలో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే చాలా స్పాయిలర్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇందులో. సో జుజుట్సు కైసెన్ ఫ్యాన్స్ అందరూ January 2026 కి రెడీ అయిపోండి. ఆల్రెడీ సీజన్ 3 ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ని అండ్ సీజన్ 2 లాస్ట్ లో ఉన్న ఎపిసోడ్స్ ని కలిపి జపాన్ లో మూవీ రిలీజ్ చేశారు. రివ్యూస్ చూస్తే అందరూ యానిమేషన్ చాలా బాగుందని అంటున్నారు. సో ఫైనల్లీ 2 years తర్వాత జుజుట్సు కైసెన్ మళ్ళీ తిరిగి వస్తుంది. గెట్ రెడీ. సో మరి ఎక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నా. మరి మీరు ఎక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో ఇంకా మన వీడియోకి లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.